అందరికీ సమాధానంగా ఉండే మనస్సు కలిగి ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ ఇది మనోనేత్రాలకి గురుటితనం కలిగి ఉండటం వల్ల తెలుసుకోలేకపోతున్న విషయాలు. ఏమంటే, ప్రతిరోజు జరిగే విషయాల్లో గ్రహింపు లేని విషయాలు ఎన్నో ఉంటున్నాయి. ఒక నిజమైన దేవుని బిడ్డగా ఉండటానికి అవన్నీ ఎలా తొలగించుకోవాలి, నాకు తెలిసిన విషయాలు చెప్తున్నానండి. ఇవన్నీ పాటిస్తూ నేను సరిగ్గా ఉన్నానని అర్థం కాదు, కానీ ఉండవలసిన తీరు నాకు దేవుడు బయలుపరిచిన విషయాలు కొన్ని తెలియపరచాలనుకుంటున్నాను. అవేమంటే, ఒక ఆత్మ భూలోకానికి వచ్చినప్పుడు, జన్మించినప్పుడు ఒక గుండ్రని స్థితి కలిగి ఉంటుంది. ఒక బాల్ లాగా అనమాట, గుండ్రని స్థితి. ఎట్లా అంటే, ఒక బాల్ని భూమి మీద కొడితే అది ఎగురుతుంది, దానంతటికి అదే పడి అది తేలిక స్థితిగా ఉంటుంది. ఎంత బరువైన బాల్ అయినప్పటికీ, చిన్న బాల్ అయినా పెద్ద బాల్ అయినా నేల మీద వేసి కొట్టినప్పుడు భూమి మీద అది మరలా పైకి ఎగురుతుంది. అట్లాగే ఒక ఆత్మ కూడా నేల మీద పడినప్పుడు ముందు కాళ్ళు చేతులు బాగా కదుపుతా ఆ తేలిక స్వభావం కలిగి ఉంటారు. వెన్నుపూస వద్ద తేలిక స్వభావం, ఒక బాల్ లాంటి స్వభావంతో ఉంటారు. ఈ పాదాలు చేతులకి తేలిక స్వభావం వస్తుంది. క్రమక్రమంగా మనుషుల చేతిలోనికి ఆత్మ వచ్చినప్పుడు దానిని, ఆ శరీరాన్ని ఉదయం స్నానం, సాయంత్రం స్నానం, తలకు నూనెని, ఇట్లా మార్పులు చేర్పులతో, తల స్నానాలతో, ఇట్లా ఇంకా అది భూమి మీద నిలబడగలిగే స్థితికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ తేలిక స్వభావం అంతా నడుము వద్దకి, వెన్నుపూస వద్దకి చేరుతుంది. చేతుల్లో గట్టిదనం వస్తుంది, అరిచేతులకి, అరికాళ్ళకి. అప్పటి వరకు తేలిగ్గా ఎగురుతూ ఉన్న కాళ్ళు చేతులు గట్టిదనాన్ని పొందుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితికి వస్తారు. మరలా ఇదే స్థితి ఒక 2 స్టేజీలు కలిగి ఉంటుంది. ఎట్లా అంటే, బాల్యం దాటిన తర్వాత యవ్వనానికి, బాల్యంలో కూడా నడుస్తారు ఒక 4-5 సంవత్సరాలకి. 3 సంవత్సరాలకే తప్పటడుగుల స్థితి కలిగి ఉంటారు. 5 ఏళ్ళకి కొంచెం మంచి నడకని శక్తిగా నడవగలుగుతూ ఉంటారు. ఇట్లా యవ్వనం వరకు, అంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో సగం 35 సంవత్సరాలు కూడా కాకుండా, అంటే పూర్తి యవ్వనంలోనికి కూడా లేకుండా 33.5 సంవత్సరాలు యేసయ్య ఈ లోకంలో జీవించారు శరీరాన్ని కలిగి. యేసయ్య ఇప్పుడు ఎప్పుడు జీవిస్తూనే ఉన్నారు ఇక్కడ, కానీ శరీరాన్ని కలిగి 33.5 సంవత్సరాలు
జీవించారు పరిశుద్ధాత్మ శక్తి. అయితే ఈ ఈ బలము శరీరానికి కలిగి ఉన్న ఈ గట్టితనం ఇదంతా ఎముకల స్థితికి చేరుతుంది. జన్మించినప్పుడు ఎముకలు బాగా సున్నితంగా ఉంటాయి, అంటే గట్టి పట్టు లేని స్వభావంతో. ఎముక గట్టితనం ఎప్పుడు పొందుకుంటుందో అప్పుడు నోట్లో పళ్ళు కూడా ఏర్పడుతూ ఉంటాయి, దంతాలు ఇవన్నీ. ముందు పళ్ళు కానీ దంతాలు కానీ. ముందు పళ్ళు సింగిల్ పన్నుగా ఉంటుంది. అది లోపలికి జరిగినప్పుడు ఆ స్కిన్ మూవ్ అవుతూ ఉంటుంది. చర్మం పళ్ళ కింద ఉన్న చిగురు అనేది కదిలే స్వభావం వలన అవి దంతాలుగా కూడా మారుతూ ఉంటాయి. 2 పళ్ళు ఏర్పడుతూ ఉంటాయి అక్కడ పన్ను అడ్డం తిరగడం వల్ల. దంతాలు, ముందు పళ్ళు ఇవన్నీ ఏర్పడి పూర్తిగా ఎముకల స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇట్లా ఎముక స్థితి బలంగా ఏర్పడుతుందో అప్పుడు తిండి ధ్యాస ఇక మొదలవుతుంది. తిండి కలిగి ఉన్నారంటే శరీరాన్ని పోషించాలని, తిండి తక్కువ స్థితి కలిగి ఉంటే ఆత్మ బలంగా ఉందని అర్థం. ఈ తిండిగా ఆ పన్నుకి ఏ రుచి అయితే తింటారో ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటుంది అనమాట. ఆ పన్ను రుచి ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుంది. ఇంకా ఎక్కువగా తినాలనే ఆలోచన ఒకటేమో కొత్తదనం, ఒకటేమో అధికంగా తినాలని. 2 కోరికలు ఈ పళ్ళ వల్ల ఏర్పడుతూ ఉంటుంది తలకి. మరికొన్ని విషయాలు బయలుపరుస్తాను.